హలో అండి, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి గుడిని ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యులు అంతా కాశీగా భావిస్తారట. సాక్షాత్తు ఆదిపరాశక్తి మన పెనుగొండలో వాసవి కనికా పరమేశ్వరిగా అవతరించింది. మా ఊరికి ఈ వాసవిమాత గుడికి ఒక 7 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. వంతెన దగ్గర నుండి మనకి వాసవిధామం అండ్ టెంపుల్ కూడా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఈ వీడియోలో వాసవిధామం శ్రీ వాసవిమాత టెంపుల్ కూడా చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇది కరోనా టైం కదా, వాసవిధామం ఓపెన్ చేయట్లేదంట. మేము అక్కడికి వెళ్ళాక ఈ విషయం మాకు తెలిసింది. వాసవి టెంపుల్కి కూడా టైమింగ్స్ ఉన్నాయి. సో ఇంక మేము వాసవిధామం బయట నుంచే వీడియో తీసాను. సో ఇంక తర్వాత ఎప్పుడైనా వాసవిధామం లోపల ఎలా ఉందో కూడా వీడియో తీసి చూపిద్దాం. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చిన్న చిన్న చేంజెస్ చేస్తున్నారు. ఇక్కడ మనం వాసవిమాత విగ్రహం చూస్తున్నాం కదా, దాని హైట్ వచ్చేసి 90 feet అంట. వరల్డ్లోనే ఇంత హైట్ అయిన విగ్రహం ఎక్కడా లేదు అని చెప్పచ్చు. సేమ్ ఇలాంటి విగ్రహం వాసవిధామం లోపల కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మనం వాసవిమాత టెంపుల్ అనుకున్నాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. టెంపుల్ ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అండి, ఒక 500 meters ఉంటుంది. మనం నడిచి వెళ్ళిపోవచ్చు. వాసవిధామం నుండి టెంపుల్కి వెళ్తున్నప్పుడు టెంపుల్ పక్కన రైట్ సైడ్ కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అది కూడా వాసవిమాత టెంపుల్కి సంబంధించింది. ఈ సైడ్ నుండి నేను వీడియో తీయడం మర్చిపోయాను, కానీ వీడియో స్టార్టింగ్లో కళ్యాణ మండపం కూడా మనం చూడొచ్చు. గుడి దగ్గరికి వచ్చేసామండి. వాసవిమాత గుడి లోపల గోశాల, తల్లి ఆత్మాహుతి చేసిన ప్రదేశం, గాలిగోపురం, ఇంకా చిన్న చిన్న గుడులు ఇంకా చాలా ఉన్నాయి. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం లోపలికి రాగానే ఫస్ట్ గాలిగోపురం దర్శనమిస్తుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గోశాల ఉంది. దీంట్లో ఒక 10 నుంచి 15 ఆవుల వరకు ఉన్నాయండి. చుట్టూరు సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పెనుగొండలో ఉన్న వైశ్యాస్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. గోశాల పక్కనే మనకి పొట్టి శ్రీరాముల విగ్రహం ఉంది. దాని పక్కనే వాసవి కోటి స్తూపం ఉందండి. దాంట్లో ఎవరైనా వాసవి కోటి రాసిన వాళ్ళు పుస్తకం దీంట్లో వేస్తారంట. ఇప్పుడు ఒకసారి మనం అందరం గాలిగోపురం అంతా బయట నుంచి చూసి తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. ఈ గాలిగోపురం మీద దేవాది దేవులందరూ కొలువై ఉన్నారు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనం లోపలికి వెళ్ళగానే మనకి రైట్ హ్యాండ్ సైడ్ గాలిగోపురం ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయండి. ప్రతి స్టేర్లోని కూడా 4 దిక్కులో ద్వారాలు ఉన్నాయి. పదండి ప్రతి స్టేర్కి వెళ్ళి అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో మనం చూద్దాం. మనం ఫస్ట్ స్టేర్కి వచ్చేసాము. ఇక్కడ ఒట్టివేలతో గోపురాల్లో కట్టారండి. ఇది దేనికి యూజ్ చేస్తారో మాకు తెలీదు. ఇప్పుడు నేను ఫస్ట్ స్టేర్లో పడమర దిక్కుకు వచ్చాను. అంటే టెంపుల్ ఉన్న వేపిది. మనకి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఒకసారి చుట్టూరు చూసి లోపలికి లోపల గోడల మీద శ్రీ వాసవి కనికా పరమేశ్వరి స్టోరీ అంతా అందంగా చిత్రీకరించారు.
ఒకవేళ ఎవరికైనా శ్రీ వాసవిమాత కథ తెలియకపోతే ఇవన్నీ చూసి వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంత అందంగా క్లియర్గా ఉన్నాయండి ఇవన్నీ. అందరూ తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ డేలోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ స్టేర్లో ఒక ఓపెనింగ్ స్టెప్స్ పక్కన ఉందండి, మనకి వెళ్ళడానికి లేదు. మిగతా 3 ఓపెనింగ్స్ నుంచి కూడా వ్యూ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇది స్టెప్స్ పక్కన ఉండే ఓపెనింగ్ అండి. ఇప్పుడు పడమర పక్క వ్యూ ఎలా ఉందో వెళ్ళి చూసొద్దాం. ఇది టెంపుల్ ఉన్న సైడ్ అండి. అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా, అది రథం. నేను ఇక్కడ క్లియర్గా తీయలేదు. ఈ సైడ్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు తూర్పు పక్క వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి గోశాల కనిపిస్తుందండి. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ సైడ్. ఇది ఇంకో పక్క ఓపెనింగ్ అండి. ఉత్తరం పక్క అష్టలక్ష్మి గుడి ఉంది. ఈ సైడ్ మనకున్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఈ స్టేర్లో కూడా గోడ మీద ఉన్న పెయింటింగ్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇదంతా కూడా వాసవిమాత స్టోరీ అండి. ఒక్కొక్క స్టేర్ మొత్తం స్టోరీ అంతా కూడా కంప్లీట్గా ఉంది. కింద నుంచి స్టార్ట్ అయ్యి పై వరకు కంప్లీట్ స్టోరీ అంతా కూడా ఉంది. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేర్కి వెళ్ళిపోదాం. ఈ గాలిగోపురం మొత్తం 7 స్టేర్స్ అండి. మొత్తం 4 ఓపెనింగ్స్ చూసారు కదా. ఇది 1, 2. ఈ ఓపెనింగ్ మనకి వెళ్ళడానికి లేదండి, చిన్నపిల్లలైతే ఎక్కేయచ్చు. స్టెప్స్ మీద నుంచి ఎక్కాలి. ఇది 3rd ఓపెనింగ్. ఇది మనం ఎంటర్ అయ్యాం కదా, తూర్పు సైడ్ ఓపెనింగ్. ఇది తూర్పు ద్వారం. అది రథం పెట్టుకునే ప్లేస్ అంటండి. మనకి ఇక్కడ నుండి వాసవిధామం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం టెంపుల్ సైడ్ వ్యూ చూసేద్దాం. ఇందాకడ మీద కొంచెం పైకి వచ్చామన్నమాట.
ఇక్కడ గజస్తంభం ఉంది కదా, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చాలా బాగుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ ఊరంతా కూడా కనిపిస్తుందంట. పెనుగొండ అంతా కూడా మనం పైనుంచి చూడొచ్చు. ఇప్పుడు ఇంకో వైపు ద్వారానికి వెళ్తున్నాం. ఇక్కడ దేవుడి విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం లోపల ఉన్న పెయింటింగ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇదంతా కూడా వీడియో కొంచెం ఫాస్ట్గా తీసానండి, మనకి ఎక్కువ టైం లోపల ఉండడానికి ఉండదు కదా. ఇది వాస్విధామ్ ఉన్న వైపు వ్యూ. అక్కడ కనిపిస్తుంది కదా, అది హోమగుండం అండి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం. ఇటు నుంచి ఎక్కడానికి ఈజీగానే ఉంది. అక్కడి నుంచి వ్యూ ఒకసారి చూసేద్దాం. స్టెప్స్ పక్కన ఉన్న ద్వారం ఇది. ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు ఒకసారి. ఈ స్టేర్లో పెయింటింగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా. నార్మల్గా కథ తెలిసిన వాళ్ళకి ఈ పెయింటింగ్స్ చూస్తే ఒక్కొక్క సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. కథ తెలియని వాళ్ళకైతే ఒకసారి కొంచెం తెలుసుకోవచ్చు. ప్రతి సిచ్యువేషన్ కూడా దీంట్లో కరెక్ట్గా అన్నీ లైన్గా వేశారండి. అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం తూర్పు వైపు ఉన్న ద్వారం వైపు వెళ్దాం. మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా వాస్విధామ్కి దగ్గరగా వెళ్తున్నట్టుంది. ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది టెంపుల్ ఉన్న సైడ్. ఈ స్టేలో దేవతల విగ్రహాలు ఉన్నాయి. దుర్గాదేవి, బాలత్రిపుర సుందరి, అలా సరస్వతీదేవి. కింద నుంచి టెంపుల్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో. మనం ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతున్నాం. ఈ స్టేర్లో ఇది ఎక్కడానికి వీలైందండి. ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా ఫాస్ట్గా చూపించేశాను. చెప్పాను కదా, టైం చాలా తక్కువ ఉంది, మనకి అంత టైం ఇవ్వట్లేదు వాళ్ళు. సో ఫాస్ట్గా తీసేసాను వీడియో అంతా. ఇప్పుడు ఆ స్టేర్లో ఉన్న పెయింటింగ్స్ అంతా కూడా ఒక్కసారి చూసేద్దాం.
ఇది చూసారా, అగ్నిగుండాలు ఏర్పరచుకుని ఆత్మాహుతి చేసుకున్నప్పుడు అది. ఇది టెంపుల్ వైపు వ్యూ అండి. మనం పైకి వెళ్ళే కొద్దీ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇక్కడ తూర్పు వైపు ద్వారం వైపు వెళ్ళడానికి లేదండి, మిగిలిన 3 ద్వారాల వైపు వెళ్ళొచ్చు. ఇది వాస్విధాం వైపు, అంటే దక్షిణం పక్క. వ్యూ అంతా కూడా చూసారా ఎంత బాగుందో. గాలి మాత్రం నిజంగా చాలా బాగా వేసిందండి మనం పైకి వెళ్ళే కొద్దీ. ఇంకా మనం లాస్ట్ ఇయర్కి వచ్చేసామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, లోపల పిక్చర్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏదో సముద్రం దగ్గరికి వచ్చామా అన్నట్టుంది కదండి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈ లోపల ఉన్న పెయింటింగ్స్ అండి ఇవి ఏయో 3D పిక్చర్స్లో ఉన్నాయండి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ వాసవిమాత అవతరణ గురించి కూడా చూపించారు. బయట నుంచి వ్యూ చూసారా ఎంత బాగుందో. మనం పైకి వెళ్ళే కొద్దీ కూడా వ్యూ చాలా బాగుందండి. గాలి ఎంత బాగా వేసిందో. మన హైట్స్ వెళ్ళే కొద్దీ వ్యూ మారిపోతూ ఉంటుంది కదా. ఏదో ఆకాశం భూమి కలిసిందా అన్న విధంగా ఉంది. చుట్టూరు వ్యూ చూసారా. మనం ఇంకా అన్ని స్టేర్స్ ఎక్కేసామండి. ఇంకా శిఖర దర్శనం ఒక్కటే ఉంది. తూర్పు ద్వారం వైపు మెట్లు ఉన్నాయండి శిఖర దర్శనానికి. ఇది బాగా పైకి, స్టెప్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఎక్కడానికి చాలా భయం వేసింది. ఓన్లీ వీడియో కోసమే పైకి ఎక్కాము. ఇంకా మా వాళ్ళు ఎవరు ఎక్కలేదు, మేమే ఎక్కాము. ఇంత హైట్స్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడి నుంచి కిందకి చూస్తే చాలా భయం వేసింది. ఇక్కడ మొత్తం 5 శిఖరాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నిజంగా చాలా బాగుంది. వాసవిధాం అంతా కూడా ఇక్కడికి కనిపిస్తుంది. పెనుగొండ అంతా కూడా చూడొచ్చు మనం. ఇంత పైనుంచి మనం కిందకి చూస్తే అన్నీ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని మనం ఏదో ముట్టుకుంటున్నామా అన్నట్టుంది. చాలా బాగుందండి. ఎలా అయితే శిఖర దర్శనం అయిపోయింది, శిఖరాన్ని ముట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి మీరు చుట్టూరు వ్యూ చూడండి. వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇల్లులన్నీ కూడా చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మొత్తమే 5 ఉన్నాయండి. ఇప్పుడు మనం స్లోగా కిందకి దిగిపోదాం. వాసవిమాత టెంపుల్ చుట్టూరు చూద్దాం పదండి. కిందకు వచ్చేసామండి. ఇది వాసవిమాత గుడి చుట్టూరు ప్లేస్. టెంపుల్ అంతా కూడా బాగుంది. మేము వచ్చిన టైంకి క్లోజ్గా ఉందండి, సో జనాలు ఎవరు లేరు, ఖాళీగా ఉంది. మేము వీడియో తీయడానికి కూడా బాగుంది.
చుట్టూరు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి, నవగ్రహాల గుడి, అష్టలక్ష్మి గుడి, ఇలా చిన్న చిన్న గుళ్ళన్నీ ఉన్నాయి. ఈ గుడిని చూడడానికి చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారండి. టూరిస్ట్ బస్సుల్లో చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. గుడి అంతా కూడా చాలా బాగుందండి. ఇది నవగ్రహాల గుడి. చూసారు కదా, ఇది గుడి చుట్టూరు ఉన్న ప్రదేశం. నెక్స్ట్ తర్వాత శ్రీ వాసవిమాత ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశానికి వెళ్దాము. ఇది మనం వెళ్ళిన టెంపుల్కి దక్షిణం పక్కన ఉందండి. ఇప్పుడు మనం వాసవిమాత ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశానికి వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఆవిడ ఆత్మాహుతి చేసుకున్న సందర్భం అంతా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ చుట్టూరు పరిసర ప్రాంతం అంతా కూడా చాలా బాగుందండి. అంతే అండి, ఎలా అయితే మీకు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవి గుడిని చూపించేశాను కదా, నెక్స్ట్ వీడియోలో వాసవిధామ్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేం చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. ఫైనలీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ కమెంట్.